ఆయన వాక్యం ద్వారా మనతో ఏమి మాట్లాడాలనుకుని ఆయన ఏర్పాటు చేయబడిన వాక్యాన్ని నేను మీతో పంచుకుంటాను. మొదటిగా రెండవ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 1 వచనాన్ని మనం చూసుకుందాం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను. సౌలు గిబియోనీయులను హతము చేసిన గనుక అతనిని బట్టియు నరహంతకులగు అతని ఇంటివారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. ఆమేన్. ఇక్కడ ఈ మొదటి వచనములో ఈ 21 అధ్యాయం మొదటి వచనమును 1వ వచనం నుంచి 14వ వచనం వరకు కూడా దావీదు కాలములో ఇజ్రాయేలు ప్రజలకి కరువు కలిగింది. ఎందుకు కలిగింది? ఎవరి వలన కలిగింది? ఇక్కడ మొదటి వచనంలోనే ప్రభువు దావీదుకి చాలా తేటగా తెలియపరిచిండనమాట. దీనికన్నా ముందు ఎందుకు కరువు కలిగిందని తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశం ఇక్కడ దాగి ఉందన్నమాట. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, ఒక స్త్రీ గురించి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. స్త్రీ ప్రార్థన ఒక దేశాన్నే మార్చింది. అది ఎలాంటి ప్రార్థన అంటే, ఆ వ్యక్తి యొక్క మౌన ప్రార్థన ఒక దేశాన్ని రక్షించగలిగింది కరువు కాలంలో నుంచి. స్త్రీ అనుకుంటే ఏదైనా చేయగలదనమాట. ప్రార్థన తన జీవితాన్ని ఏ విధంగా మార్చింది, ఆ స్త్రీ యొక్క ప్రార్థన, ఆ కుటుంబాన్ని ఏ విధంగా మార్చింది, ఆ దేశాన్ని ఏ విధంగా మార్చింది, ఈ రాత్రికాల సమయంలో మనము తెలుసుకోబోతున్నాం. ఆమె ఎలాంటి ప్రార్థన చేసింది? బైబిల్‌లో చాలామంది స్త్రీలు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. వారి యొక్క జీవితాలను మనము అధ్యయనం చేస్తున్నప్పుడు ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్కొక్క అద్భుతాలు మనం చూస్తూ ఉంటాం. వారి యొక్క జీవితాన్ని మనము పరిశీలించినప్పుడు మనతో మన జీవితంలో ఇలాగ ఉంటే మనము కూడా అలాగే చేస్తే, ఆ విధముగా వారిలాగా మనం ప్రవర్తిస్తే, వారిలాగా మనం ప్రార్థన చేస్తే మన జీవితాలు కూడా ఇలాగ మార్పు చెందుతాయి అని మనము బైబిల్‌లో ఉన్న చాలామంది స్త్రీలను మనం చాలా తెలుసుకుంటూ ఉంటాం. మొదటిగా చూసుకున్నట్లయితే నయోమి, రూతును చూసుకున్నట్లయితే అక్కడ వాళ్ళిద్దరి మధ్య అత్త, కోడల యొక్క సంభాషణ జరుగుతూ ఉంటదనమాట. ఆమె కోడలి యొక్క పాత్రకి ఆమె చేయవలసిన న్యాయం ఆమె చేసింది. అత్త పాత్రలో అత్త చేయవలసిన న్యాయము ఆమె చేయవలసిన కార్యములు ఆమె చేసింది గనక, మనము కోడలు ఒక మంచి కోడలుగా ఉన్నవారు బైబిల్‌లో ఎవరంటే మనము నయోమిని, రూతునిగా మనము చెప్పుకుంటా ఉంటాం. వాక్యములో మనము చదువుకుంటున్నాం. అనేక ప్రసంగాలు కూడా మనం వింటూ ఉంటాం. కానీ ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా ఈ యొక్క స్త్రీ పేరేంటంటే రిస్పా. ఈ స్త్రీ తన జీవితంలో దేవుడిచ్చిన యొక్క తల్లి పాత్రను ఆమె బహు ఉన్నతమైన స్థితిలో ఆమె తనకి దేవుడిచ్చిన పాత్రను తన కుటుంబం పట్ల గాని, తన పిల్లల పట్ల గాని ఆమె జరిగించింది. తల్లి యొక్క పాత్ర కుటుంబంలో చాలా విలువైనది. తల్లి కుటుంబంలో ప్రార్థన చేయకపోతే, ఒకవేళ తల్లి ప్రార్థనా పరురాలు కాకపోతే, కుటుంబము ఆశీర్వదింపబడాలంటే ఆశీర్వదింపబడదు. ఒకవేళ కుటుంబంలో మారు మనసు లేని వారు జీవిస్తున్నట్లయితే, లేదు క్రైస్తవులైనప్పటికీ లోకానుసారమైన జీవితం జీవిస్తున్నట్లయితే, తల్లి మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నీ మార్చివేయబడతాయి. ఈ రిస్పా చాలా ప్రాముఖ్యమైన పాత్ర, తల్లి పాత్ర ఇక్కడ పోషించింది. ఈ రిస్పా గురించి నేను చెప్పకపోయే ముందు, ఎందుకు ఈ రిస్పా ప్రార్థించవలసి వచ్చింది? ఎందుకు దావీదు కాలంలో అక్కడ కరువు కలిగింది అని నేను మీకు తెలియపరుస్తాను. దావీదు కాలంలో 3 సంవత్సరములు విడవకుండా కరువు కలిగింది. ఎందువల్ల కలిగిందంటే, సౌలు
మొదటిగా రాజైన ఇజ్రాయేలు ప్రజలకు రాజుగా పరిపాలించిన మొదటి సౌలు కాలంలో అతన్ని పరిపాలిస్తున్న రాజ్య పరిపాలన చేస్తున్న కాలంలో ఇజ్రాయేలు ప్రజలుకి అలాగే గిబియోనీయులకి ఒక మంచి ఒడంబడిక, ఒక ఒప్పందం చేసుకున్నారు. గిబియోనీయులు ఇజ్రాయెల్ దగ్గరకొచ్చి వాళ్ళు ఒక ఒడంబడిక చేసుకున్నారేంటంటే, మేము మిమ్మల్ని హతము చేయము. మేము మిమ్మల్ని నాశనము చేయము. మేము మిమ్మల్ని కాపాడుకుంటాము. దేవుని నామములో మేము ప్రమాణం చేస్తున్నామని ఆ కాలములో సౌలు పరిపాలించే కాలములో ఇజ్రాయేలు ప్రజలు గిబియోనీయులతో నిబంధన చేసుకున్నారు. కనుక ఆ నిబంధన ప్రకారము ఎక్కడ చేశారంటే దేవుని ఎదుట వాళ్ళు ప్రమాణం చేశారు. మనుషుల ఎదుట వాళ్ళు ప్రమాణం చేయలేదు. లేదంటే రాజు ఎదుట ప్రమాణం చేయలేదు. లేదంటే వాళ్ళకున్న ఒక అధికారుల ముందర వాళ్ళు ప్రమాణం చేయట్లేదు. ఇక్కడ ప్రమాణము చాలా ముఖ్యమైనది గమనించండి. వాళ్ళు దేవుని ఎదుట ప్రమాణం చేశారు. ప్రమాణం చేసిన ప్రకారము సౌలు రాజుగా పరిపాలించే దినములన్నీ కూడా వాళ్ళు ఒక సహవాసము కానీ, వాళ్ళ యొక్క పరిస్థితులన్నీ కూడా అనుకూలముగా జరుగుతూ ముందుకు వచ్చాయి. కానీ ఈ సౌలు ఏం చేసిండంటే గిబియోనీయులని హతం చేయాలని గిబియోనీయులని నాశనము చేసిండు. కానీ ఎందుకు ఈ దావీదు పరిపాలనలో కరువు వచ్చిందంటే, సౌలు ఆనాడు దేవుని ఎదుట చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించి, గిబియోనీయుల మీద తిరుగుబాటు చేసి, గిబియోనీయులను హతము చేశాడు కనుక, దావీదు కాలములో ఇజ్రాయేలు ప్రజలకి కరువు కలిగింది. కానీ ఇక్కడ మనం నేర్చుకోవలసిన అంశము ఏంటంటే, ఇక్కడ మనం గమనించగలిగిన ఒక ముఖ్యమైన మాటలు ఏంటంటే, ప్రమాణము చేసిండు దేవుని ఎదుట. దేవుని ఎదుట ప్రమాణం చేసి, ఆ ప్రమాణంలో నుంచి తప్పిపోతే ఏ విధముగా దానికి తీర్పు ఉంటుందో మనము ముందుకు మనం తెలుసుకోబోతా ఉన్నాం. దేవుని నామములో ఒడంబడిక చేసిండు. దేవుడి దగ్గర ప్రమాణం చేసిండు. నేను వారిని నాశనము చేయమని చెప్పి ఆ దేవుని ఎదుట వాళ్ళు ప్రమాణం చేసినప్పుడు ఆ ప్రకారంగా నడుచుకోవలసిన సౌలు ఏం చేసిందంటే, ఈ గిబియోనీయులని నాశనం చేసిండు. చూడండి, ప్రాముఖ్యంగా మన జీవితాలలో మనం దేవుని నామములో చేసిన ఒడంబడికలను గాని ఎప్పటికీ కూడా ఉల్లంఘించొద్దు. అంటే ప్రమాణాలను గాని, లేదంటే ఒక ప్రామిస్‌లని కానీ మనము దేవుని దగ్గర మనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా దాన్ని చేసి తీరేవారి విధముగా ఉండాలి. మనం చాలా సార్లు మన జీవితాలలో కూడా మనము దేవుని సన్నిధానంలో మనము మొక్కుబడులు మనము చేస్తామని కోరుకుంటూ ఉంటాం. ప్రభువా, నాకు ఉద్యోగం లేదు. నాకు ఉద్యోగం ఇస్తే ఖచ్చితంగా నేను నీకు నీ సన్నిధానానికి ఏదైనా గిఫ్ట్ ఇస్తానో, లేదంటే చర్చ్ కన్‌స్ట్రక్షన్‌కి నేను ఏదో ఒక కానుక ఇస్తానో, లేదంటే భోజనాలు పెడతానో, సంథింగ్ ఎక్సెట్రా అనేది వాళ్ళోళ్ళ ఆలోచనను బట్టి, వాళ్ళోళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ప్రమాణాలు లేదంటే ఒడంబడికలు దేవుని సన్నిధానంలో చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం ఆ ఒడంబడికకి మనం ఒప్పుకొని దేవుని దగ్గర ప్రమాణం చేసుకుంటామో, ఖచ్చితంగా దేవుడు నువ్వు అడిగిన కార్యాన్ని, ఖచ్చితంగా దేవుడు నువ్వు అడిగిన ఆశని ఖచ్చితంగా నీ జీవితంలో తీరుస్తాడు. తీర్చినప్పుడు దేవుడుకు నువ్వేదైతే ఒడంబడిక చేసుకున్నావో, దేవుని దగ్గర నువ్వేదైతే ప్రమాణం చేసుకున్నావో, ఖచ్చితంగా దాన్ని నువ్వు చేయగలిగినట్లయితేనే దేవుని దగ్గర నువ్వు దాన్ని ప్రమాణం చేసుకోవాలి. నువ్వు చేయలేనప్పుడు దేవుని దగ్గర ప్రమాణం చేసి, ఒకవేళ దానిని నువ్వు చేయకుండా, దానిని నువ్వు దేవుడు నీ జీవితంలో కార్యం చేసేసి నాకేంటిలే అని దేవుని దగ్గర నువ్వు ప్రమాణాన్ని మరిచిపోయి నువ్వు జీవిస్తున్నట్లయితే, ఇదిగో దావీదు కాలంలో 3 సంవత్సరాలు కరువు కలిగింది. ఎందుకు కలిగిందంటే, సౌలు యొక్క దేవుని దగ్గర ఆయన తీర్మానాన్ని తీసుకొని ఆయన ఉల్లంఘించాడు కనుక, ఆ దావీదు కాలంలో 3 సంవత్సరములు ఇజ్రాయేల్ ప్రజలకి కరువు కలిగింది. ఇదిగో మన జీవితాలలో కూడా దేవుని దగ్గర దేవుడు నిన్ను అడగడు.
దేవుడు నాకు ఇది చెయ్యి, అది చెయ్యి అని అడగడు. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర చెయ్యాలని ఆశపడి దేవుని దగ్గర నువ్వు ఒడంబడిక చేసుకుంటావో, ఒకవేళ దాన్ని నువ్వు మర్చిపోయినట్లయితే దేవుడు ఖచ్చితంగా దానికి దానికి తగిన ప్ర కార్యము మన జీవితాల్లో మనం చూస్తాం. దానికి మనకు కావాల్సిన దాన్ని మనం ఎదుర్కుంటాం. ఆ శ్రమను మనం చూస్తాం. అలాగా సౌలు తన ప్రణాళికని మర్చిపోయిండు. చేసిన ప్రమాణాన్ని మర్చిపోయిండు. కనుక అలాగే మనము దేవుని పరిచర్య విషయంలో గూడా చాలా ఒప్పందాలు చేసుకుంటాం. ప్రభా నేను ఈ పని జేస్తాను. లేదంటే నేను చర్చ్‌లో త్వరగా ఎళ్లి క్లీన్ జేస్తాను. లేదంటే త్వరగా ఎళ్లి నేను వర్షిప్ చేస్తాను. లేదంటే నేను త్వరగా ఎళ్లి ఆహ్, ఎ ఏదో ఒక పని చేయాలని మనం దేవుని దగ్గర లేదంటే పాస్టర్ అడిగినప్పుడో, లేదంటే సంఘంలో ఉన్న పెద్దలు అడిగినప్పుడు మనం ఖచ్చితంగా మనం ఒప్పుకుంటాం. ఎందుకు వాళ్ళకి భయపడో లేదంటే మనం చేస్తామో చేయమో కన్ఫర్మ్‌గాను మన గురించి మనం ఆలోచించుకోము గానీ, ఖచ్చితంగా వాళ్ళడిగినప్పుడు మన చర్చే కదా! మన పెద్దలే కదా! మన పాస్టరే కదా! అని చేస్తాం. కానీ అది పాస్టర్ దగ్గర మనం ప్రమాణం చేషినా, లేదంటే సంఘ పెద్దల దగ్గర మనం ప్రమాణం చేసినా, ఖచ్చితంగా ఆయన పని చేయగలిగిన వారమైతేనే ఆయన సన్నిధానంలో మనం ఒప్పుకోవాలి. లేని ఎడల ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఎలా అయితే కరువు కలిగిందో, మన జీవితాల్లో కూడా అలాంటి కరువు మనం చూడవలసొస్తుంది. దేవుడు రివెంజ్ తీసుకోడు. కానీ మనము ఆయనేమంటున్నాడు? ఖచ్చితంగా నువ్వు చేయగలిగితే దాన్ని నువ్వు నా దగ్గర చేస్తానని ప్రమాణం చేసుకో. లేని యెడల నువ్వు సైలెంట్‌గుండు. కానీ నిన్ను నేను విడిచిపెట్టను. నిన్ను నేను ఆశీర్వదిస్తానని మన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ఈ ఈ ఇజ్రాయేల్ ప్రజలకి కరువొచ్చింది. వాళ్ళకి ఎందువల్లొచ్చిందో రీజన్ అయితే యెహోవా దేవుడు దావీదుకు తెలియపరిచిండు. దావీదుకి తెలియపరిచిన తర్వాత దావీదు ఏం చేసిందంటే రండి చూద్దాం. అదే 21 అధ్యాయము 3 వచనంలో రాయబడి ఉంటుంది. దావీదు ఏ విధంగా జరిగించాడో మనం చూసుకుందాం. రాజగు దావీదు గిబియోనీయులను పిలవనంపించి, నేను మీకేమి చేయగోరుదురు? మీకేమి చేయగోరుదురు? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయదనని వారు అడగగా, దావీదు గిబియోనీయులను పిలువనంపించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మీకేమి నేను చేయాలి? మీకే విధంగా చేస్తే ఆ దోషాన్ని పోతాదని అంటున్నాడు. సో, గిబియోనీయులు ఇక్కడ సమాధానం చెప్తా ఉన్నారు దావీదుకి చూడండి 4 వచనంలో. గిబియోనీయులు ఇలాగ అంటున్నారు. సౌలు అతని ఇంటివారు చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి, బంగారులే గాని ఇజ్రాయేలులో ఎవరినైనను చంపుటయే గాని మేము కోరుట లేదనిరి. అంతటా దావీదు మీరేమి కోరుదురో దానిని దానిని నేను మీకు చేయుదుననగా సో, మేమైతే సౌలు యొక్క కుటుంబాన్ని ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి, బంగారముల నుంచి మేము ఆశించట్లేదు. ఇజ్రాయేల్ ప్రజల్ని మేము చంపితే గాని ఇది మాకు తీరుతదని మేము ఆశించట్లేదు కానీ, అని వాళ్ళు చెప్తున్నారు. కానీ దావీదయితే ఏమంటున్నాడంటే, మీరేమి కోరుదురో దానిని నేను మీకు ఖచ్చితంగా నేను చేయిస్తానని చెప్పి దావీదు గిబియోనీయులకి మాట ఇచ్చిండు. ఇక్కడ 5వ వచనంలో రాయబడి ఉంటది చూడండి. వాళ్ళు అడుగుతున్నారు. వారు మాకు శత్రువులైన మమ్మను నాశనం చేయుచు ఇజ్రాయేలీయుల సరిహద్దులలో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయనుద్దేశించిన వాని కుమారులలో 7గురిని మాకప్పగించుము అని ఈ గిబియోనీయులు దావీదును కోరారు. ఎవరైతే మేము ఇజ్రాయేలులో ఉన్న ప్రదేశాల సరిహద్దులలో మేము నివసిస్తున్నప్పుడు మమ్మల్ని ఉండనీయకుండా చేసిండ్రో వారి యొక్క 7గురు కుమారుల్ని మాకు అప్పగించమని గిబియోనీయులు దావీదును అడిగారు. దావీదు అంతకుముందు ఏమన్నాడు? మీరు ఏమి అడిగితే నేను ఖచ్చితంగా దాన్ని చేస్తానని ఆయన మాట ఇచ్చాడు కనుక గిబియోనీయులు ఇది అడిగారు గనక ఈ 7గురు కుమారులు అంటే సౌలు పరిపాలనలో జరిగింది గనక సౌలు యొక్క కుమారుల్ని లేదంటే సౌలు యొక్క కుటుంబీకుల్లో నుంచి అక్కడ వాళ్ళు 7గురు కుమారుల్ని దావీదు ఏర్పాటు చేసి ఇస్తారు. సో, ఇక్కడ గమనించాల్సింది ఏందంటే ఇదంతా ఎందుకొచ్చింది ప్రాబ్లమ్? సౌలును బట్టే. సౌలును బట్టే
ఈ ప్రాబ్లమ్ అంతా క్రియేట్ అయింది. అదే సౌలు దేవుని దగ్గర యథార్థంగా ఉన్నట్లయితే, ఆ ప్రమాణాన్ని ఉల్లంఘించకుండా ఖచ్చితంగా అది జరిగించినట్లయితే, ఇప్పుడు ఈ ఏడుగురు యొక్క కుమారుల్ని అప్పగించవలసిన వచ్చే అవసరం లేకుండా ఉండేది. అలాగే వారి ప్రాణాలని తీసివేసి, ఆ యొక్క తల్లిదండ్రులకి ఒక వేదన, బాధని కలిగించే కార్యక్రమం అక్కడ జరగకుండా పోయేది. కానీ గిబియోనీలు ఈ విధంగా అడిగారు కనుక దావీదు ఇచ్చిండ్రు. ఇప్పుడు అసలైన మనకు సబ్జెక్ట్ ఈ రిస్పా యొక్క క్యారెక్టర్ గాని, ఈ రిస్పా ఏం చేసిందో ఇక్కడ మనకు తెలుసుకుందాం. ఈ ఏడుగురు కుమారులేమో సౌలు యొక్క మనవళ్ళు, సారీ మనవళ్ళు. ఈ ఇద్దరు మాత్రము రిస్పా యొక్క కుమారులు. ఎవరు ఈ రిస్పా? అసలు ఎవరు ఈమె? సౌలుకి ఏమవుతాది? మనం ఒకసారి చూసుకున్నట్లయితే, అదే రెండవ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనములో ఆమె గురించి ఎవరికి ఏమవుతాదో రాయబడి ఉంటది. అయ్యో కుమార్తె అయిన రిస్పాయను ఒక ఉపపత్ని సౌలుకుండెను. చూడండి, ఇక్కడ ఎవరు ఈమె రిస్పా? సౌలు యొక్క ఉపపత్ని. సౌలు ఉంచుకున్న ఉపపత్నిలో ఒక ఆమె. ఈమెకి ఇద్దరు కుమారులు కలిగిండ్రు. ఒకరేమో అర్మోనిని, ఒకరేమో మెఫీబోషేతు. ఈ ఇద్దరు కుమారుల్ని ఆమె అప్పగించింది. ఎందుకు? దావీదు కాలంలో ఈ కరువు కలిగింది గనక, వాళ్ళ యొక్క గిబియోనీయులు ఇది తీరాలంటే వాళ్ళు నెమ్మది పడాలంటే వాళ్ళు ఈ విధంగా అడిగారు గనక, దానికి దావీదు మీరేమి అడిగినా నేను ఇస్తానన్నారు అని దావీదు గిబియోనీయులకి చెప్పడం వల్ల వాళ్ళు అడిగిన దానిని దావీదు వారికి అప్పగిస్తున్నారనమాట. సో, ఈ ఏడుగురు కుమారుల్ని తీసుకొని వెళ్లి చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఒక తల్లి బిడ్డల్ని చంపుటకి ఇవ్వాలంటే అది సాధ్యమా? సాధ్యము కాదు. సౌలు చేసిన దానికి ఇక్కడ ఎవరు బలైపోతున్నారు? తనకు సౌలు ఉంచుకున్న ఉపపత్ని యొక్క పిల్లలు, సౌలు కుమారులు. ఆ తల్లి ఎంత వేదన చెందుతుందో. నా బిడ్డల్ని నేను అప్పగించి ఈ దినమున చంపుకో. ఎన్ని రోజులు కష్టపడి ఆమె బిడ్డలని పెంచుకుందో. చేతికి అందిన బిడ్డలు చనిపోతుంటే ఏ తల్లి యొక్క వేదన ఆషామాషాగా ఉండదు. అది వర్ణనాతీతం మనం చెప్పడానికి. అయినప్పటికీ అది కార్యం జరగాలి గనక ఆమె పిల్లల్ని అప్పగించింది. ఆ పిల్లల్ని తీసుకుపోయి గిబియోని కొండ మీద ఉరి మ చంపివేసిండ్రు. ఇక్కడ మెయిన్‌గా ఏమి మనం గమనించాలంటే 10వ వచనంలో రాయబడి ఉంటది. ఆమె తన పిల్లలు చనిపోయారని తెలుసుకొని, తన పిల్లలు చంపబడ్డారని తెలుసుకొని ఆమె ఏం చేసిందో తెలుసా? అదే 21వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంటది. అయ్యో! అయ్యో! అయ్యో కుమార్తెయగు రిస్పా గోనెపట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోతకాల 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 ఆరంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియ వరకు అచ్చటియే యుండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద పడకుండాను, రాత్రి అడవి మృగముల దగ్గరకు రాకుండాను వాటిని కాచుకుంటూ ఉన్నింది. చూడండి ఎంత బాధాకరం ఇక్కడ. ఒక తల్లి తన బిడ్డల యొక్క శవాలు ముందర కూర్చొని ఆమె ఆకాశ పక్షులు ఎత్తుకోని పోకుండా రాత్రి అడవి మృగములు ఆ శవములను తినివేయకుండా కాచి కాపాడుకుంటూ వస్తుంది. గోనె పట్టు కట్టుకొని ఆమె ఒక మౌన ప్రార్థన చేసిందక్కడ. ఆ రోజుల్లో ఎవరైనా చనిపోతే ఒక సాంప్రదాయమైన పద్ధతిలో సమాధి చేయబడాలి. ఎప్పటికైనా గూడా అది ఆ రోజుల్లోనే గాదు, ఈ రోజుల్లో కూడా ఎవరైనా అది ఎటువంటి స్థితిలో ఉన్నవారైనా, ధనికులైనా, పేదలైనా ఎవరైనా చనిపోయినప్పుడు మనము బ్రతికిన రోజులన్నీ ఒక 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 రీతి. చనిపోయినాక ఎప్పుడైతే మనము సమాధి ఒక ఇట్ మీన్స్ మన సాంప్రదాయ పద్ధతిలో మనము దాన్ని ముగిస్తామో అదే ఆశీర్వాదము.
కనుక ఇక్కడ ఆమె ఎంత వేదన చెందుంటది. నా బిడ్డల యొక్క శవాలు అక్కడే వదిలేసిండ్రు. సమాధి చేయబడలేదు. కానీ రిస్పా ఒక కన్న తల్లి గుండె కోత ఏ విధంగా మనం గమనించాలి. వారి శవాల్ని పూడ్చకుండా అక్కడే వదిలేసిండ్రు చంపివేసి. అచ్చట అక్కడేంటంటే ఆ ప్రదేశాల్లో అలా చేయడం అనేది శాపగ్రస్తమైన మరణంగా పరిగణించబడతదంట. చనిపోయిన వ్యక్తిని కంపల్సరీ బూ అది మనము పూడ్చివేయబడాలి. అంటే సమాధి చేయబడాలి. కానీ అక్కడ చేయలేదు వాళ్ళు. సో, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆమె ఏం చేసిందంటే గోనెపట్ట కట్టుకొని కోత కాల ఆరంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము కళేబరముల మీద కురియ వరకు ఆమె అచ్చటే శవాల దగ్గర కాచు రాత్రి పగళ్ళు అక్కడే ఇంచుమించు 5, 6 నెలలు ఆమె అక్కడే ఆ బిడ్డల యొక్క శవాల దగ్గర కూర్చొని కాచి కాచుకుంటూ ఉందన్నమాట కాపాడుకుంటూ. బిడల యొక్క కళేబరాల్ని మృగాలు తినేయకుండా, పగులు ఆకాశ పక్షులొచ్చి పీక్కొని పోకుండా చూడండి ఎంత వేదన కలిగిన సిట్యుయేషన్స్‌లో ఆమె ఉంది. ఒక తల్లి ఆమె ఏం చేసిందో తెలుసా? గోనెపట్ట కట్టుకొని మౌనముగా దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉంది. అందుకే రిస్పాని మామూలుగా చూసినట్లయితే రిస్పాకి ఒక పేరు ఉంటుంది. ఆమె ఒక మౌన ప్రార్థన కలిగిన స్త్రీ. బైబిల్‌లో మౌన ప్రార్థన చేసిన స్త్రీలలో ఈమె ఒకటి. ఆమె మౌన ప్రార్థన చేసి ఆమె తన యొక్క బిడల యొక్క శవాలని బో తర్వాత కాపాడుకుంటూ ఈ వార్త ఎవరు విన్నారంటే దావీదు విన్నారు. ఈమె ప్రార్థించింది. ఆకాశము నుండి వర్షము కురిసేంత వరకు ఆమె అక్కడే తమ బిడ్డల యొక్క శవాలని కాచి కాపాడుకుంటూ ఎప్పుడైతే దేవుడు ఆమె యొక్క మొర విని, ఆమె యొక్క ప్రార్థన విని తన జీవితంలో ఇక ఇది ఆ వర్షాన్ని కురిపించాడో కళేబరముల మీద, ఆ శవాల మీద అప్పుడే వెంటనే ఏదైతే ఇజ్రాయెల్ ప్రజలు 3 సంవత్సరముల కరువు కలిగిందో వెంటనే ఆ కరువు దేవుడు తొలగించాడు. వెంటనే దావీదు ఈ సమాచారం తెలుసుకొని అక్కడున్న ఆ 7 యొక్క కళేబరములను తీసుకొని అలాగే సౌలు తర్వాత యోనాతాను యొక్క కళేబరములు గూడా తీసుకొని ఎళ్లి అక్కడ సౌలు తన తండ్రి అయిన కీషుని ఎక్కడైతే సమాధి చేయబడ్డారో అక్కడ సమాధి చేయబడ్డారు. ఎప్పుడు దేవుని సన్నిధానములో ఆమె మౌనముగా ప్రార్థించింది. అరిచి ప్రార్థించలేదు. గంతులు వేస్తూ ప్రార్థించలేదు. గొడవ చేస్తూ ప్రార్థించలేదు. ఆమె మౌనముగా దేవుని సన్నిధానములో మొరపెడుతూ ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఆమె చేసిన పని ఏంటంటే, ఆమె గోనెపట్టను ఆ బండి మీద పరుచుకొని రాత్రింబగళ్ళు అక్కడే ఉంది. ఆమె పోరాటం ఎలా ఉందంటే తెలుసా? పగుల అంటే గద్దలు, కాకులు, పక్షులు తినీయకుండా రాత్రి అడవి మృగాలు ఆ శవాలను తాకకుండా ఆమె వాటిని అదిలిస్తూ, కాపలా కాస్తూ, జాగ్రత్తగా తమ పిల్లల యొక్క శవాలను కాపాడుకుంటూ తన యొక్క పిల్లల శవాలు సమాధి చేయబడాలని ఆ తల్లి ఎంతగానో ప్రాధేయపడుతూ దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నింది. భరించింది. దుర్వాసన వచ్చినప్పటికీ కూడా భరించింది. ఎండకు ఎండి, వానకు తడిచి, కుళ్ళిపోతున్న శవాల మధ్య ఆమె ఉండి ఆ దుర్వాసన భరించింది. ఎందుకు ఎ ఎందుకు భరించిందంటే కన్న బిడ్డలు. అదే చూడండి పరాయోళ్ళైతే వెళ్తారా? పరాయోళ్ళైతే ఒకవేళ మనకి రక్త సంబంధికులు అయినప్పటికీ కూడా ఈ రోజుల్లో ఏదైనా హెల్త్ బాలేకుండా ఏదైనా జరిగితే ఏదో నామకార్థంగా ఎళ్లి వచ్చేస్తున్నారు. సహాయంగా ఎవరు ఉండలేకపోతున్నారు. కానీ ఒక తల్లి మాత్రమే ఎవ్వ తన పిల్లల పట్ల అది ఎంత కష్టమైనా, పిల్లలు తల్లిని ఎంత హింసించినా, ఎంత బాధపెట్టినా, తల్లి మాత్రము పిల్లల పట్ల అంతే ప్రేమ కలిగి చనిపోయేంత వరకు కూడా ఆ తల్లి ఆ పిల్లల పట్ల అంతే ప్రేమ కలిగి ఉంటది.
భయాన్ని జయించింది. ఒంటరిగా ఆ కొండ మీద రాత్రి పూట వచ్చే అడవి మృగాలకు గాని, ఆ తర్వాత తోడేలు భయపడలేదు. నా దేవుడు నాకు సహాయం చేస్తాడని ఆమె మౌనంతో ప్రార్థన చేస్తూ ఉంది. లోకాన్ని పట్టించుకోలేదు. ప్రజలు ఆమెను చూసి పిచ్చిదనుకోనుండొచ్చు. కానీ ఆమె తన లక్ష్యం మాత్రం తన బిడ్డలకు గౌరవప్రదమైన సమాధి చెయ్యాలని ఆ లక్ష్యంతోనే ముందుకు పోయిందామె. చనిపోయిన శవాల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటే ఇంక బ్రతికి రారని అందరికీ తెలుసు. అయినప్పటికీ ఆ సమాధి అది చట్టవిరుద్ధంగా తప్పు అని తెలిసినప్పటికీ ఆ ఏడుగురు యొక్క శవాలని అక్కడే ఉంచేసిండ్రు. కానీ ఆ తల్లి మాత్రము లోకం ఎన్నన్నా పట్టించుకోలేదు. లోకము అవమానించినా పట్టించుకోలేదు. చుట్టూ ఉన్న వారి అవహేళన చేసినా పట్టించుకోలేదు. ఒకటే గమ్యం, ఒకటే ఆలోచన, ఒకటే చిత్తం. నా బిడ్డల యొక్క శవాలు గౌరవప్రదమైన సమాధికి అప్పగింపబడాలి అని అదే లక్ష్యముగా దేవుని సన్నిధానములో పెట్టుకొని ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. చూడండి, చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభువా, నేనిప్పుడు ప్రార్థన చేస్తున్నాను. నాకు తెల్లారికే నేను అనుకున్నది నాకు జరిగిపోవాలి. లేకపోతే విసిగిపోతారు. లేదంటే వదిలేస్తారు. రిస్పా మాత్రం ఆకాశము నుండి వర్షము కురిసే వరకు, దేవుని కనికరం దిగివచ్చే వరకు కనిపెట్టుకుంది. హల్లెలూయా! ఇక్కడ గమనించండి ఈ పాయింట్ మీరు. రిస్పా ఆకాశము నుండి వర్షము కురిసే వరకు, దేవుని యొక్క కనికరం దిగివచ్చేంత వరకు కనిపెట్టుకొని ఉంది. 5 నెలలు లేదంటే 5, 6 నెలలు ఆమె ఆ కాలము వరకు ఆమె కాచి ఆ బి శవ ఆ బిడ్ బి తమ బిడ్డల యొక్క శవాలని కాచి కాపాడుకుంటూ ఉంది. దేవుని కనికరం దిగేంత వరకు మనం కనిపెట్టుకొని బ్రతకాలి. మన జీవితాలలో కూడా మనము ఏదైనా ఒకటి దేవుని సన్నిధానంలో అడుగుతున్నామంటే, ఏదైనా ఒక శ్రమల గుండా మనం పోతున్నాం, ప్రార్థన చేస్తున్నామంటే, మనం అనుకున్నది కార్యము జరగబడలేదంటే, మనం దేవుని సన్నిధానంలో విసుగు చెందకూడదు. సమాధానము వచ్చేంత వరకు మనము దేవుని సన్నిధానంలో ఎదురు చూడాలి. అది సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు, లేదంటే ఒక్కరోజు కూడా అవ్వచ్చు. ప్రభువుకు తెలుసు. నువ్వు అడిగింది అది ఎప్పుడు చెయ్యాలో ఆయనకి తెలుసు. అప్పుడు వరకు నువ్వు విసుగు విసుగు చెందక దేవుని సన్నిధానములో రిస్పా వలె మౌనముగా ప్రార్థన చేసినట్లయితే, దేవుడు రిస్పా జీవితంలో చేసిన కార్యము మన జీవితాలలో కూడా జరిగించబోతున్నాడు ఈ రాత్రికాల సమయంలో. చూడండి, ఈ తల్లి యొక్క పట్టుదల ఒక దేశం మీద ఉన్న కరువే పోయింది. అంటే ఆమె ఎంత శక్తివంతమైన ప్రార్థనా పరురాలో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ తల్లి యొక్క జీవితంలో మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ప్రార్థన ప్రార్థన జీవితం ఎలా ఉండాలి? ఓర్పుతో ఎలా బ్రతకాలి? సహనముతో ఎలా బ్రతకాలి? మౌనంగా ప్రార్థన చేసింది గోనెపట్టు కట్టుకొని. అలాంటి ప్రార్థన మన జీవితంలో ఉందా? తల్లి ప్రార్థన చాలా ముఖ్యం కుటుంబంలో. చేస్తున్నామా మన కుటుంబాలలో మనము? మన బిడ్డల కోసం కానీ, లేదంటే మన ఫ్యామిలీస్ కోసం గాని మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన ఒక ఘట్టంగా మనము ఎంచవచ్చు. ప్రార్థన లేనిదే ఏమి సాధించలేం. చూడండి, ఈ రిస్పా ప్రార్థించి, మౌనముగా ప్రార్థించి కట్టుకొని ఆమె వెంటనే సమాధానం అడగలేదు. చూడండి, ఎన్ని 5 నెలలంటే తమాషా. మనం ఒక్క రాత్రి కరెంట్ పోతేనే మనం జీవించలేం. ఎప్పుడు వదులుతాడు కరెంటోడని వాడిని ఎన్ని తిట్లు తిట్టుకుంటామో. కానీ రాత్రింబగళ్ళు ఎన్ని రాత్రుల్లో ఎన్ని క్రూర మృగాలు, లేదంటే ఎన్ని అడవి జంతువులు ఆ శవాల్ని తినడానికి వచ్చి ఉంటాయి. పగలు ఎన్ పగలు ఆ పక్షులు ఆ శవాలను తినాలని ఎంత తిరుగుతూ ఉంటాయి పైన. కానీ ఒక మామూలుగా అయితే నాకు తెలిసి ఎవరైనా చనిపోతే వెళ్లి చూడాలంటేనే మనం భయపడతాం.
కానీ చూడండి తల్లి హృదయం ఏ విధంగా ఉందో. తల్లి హృదయము ఎంత ప్రేమ కలిగిందో ఇక్కడ మనము తల్లి యొక్క స్వభావాన్ని మనం నేర్చుకోవాలి. మనం తల్లిని బాధపెట్టే వారి విధముగా జీవిస్తున్నామా? తల్లిదండ్రులకి మనము సంతోషపరిచే వారి విధముగా ఉన్నామా? చూడండి రిస్పా మాత్రము తన బిడ్డల పట్ల ఆమె కూడా వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. కాపలా ఉండాల్సిన అవసరం లేదు. ఈ నా బిడ్డలు నేను కన్న బిడ్డలు వాళ్ళ యొక్క సమాధి గౌరవప్రదముగా జరగాలని ఆమె లక్ష్యంగా పెట్టుకొని దేవుని సన్నిధానంలో మొరపెట్టింది. చూడండి ఆమె యొక్క మొర ఒక ఇజ్రాయేలు దేశానికి ఉన్న కరువుని దేవుడు తీసివేసిండు. ఒక ప్రార్థన ద్వారా. ఎన్ని నెలలు పట్టింది ఆమె ప్రార్థించి? ఆ మాసం అంటే గ్యాప్ అంటే 5, 6 నెలలు ఆమె ప్రార్థన చేసింది. మనం ఒకటి ఏదైనా కావాలని దేవుని సన్నిధానంలో అడిగినప్పుడు ఒక రోజు చేస్తాం. రెండో రోజు చేస్తాం. మూడో రోజు విసిగి చెంది ఇంక వదిలేస్తాం. ఆ ప్రేయర్ పాయింటే చెయ్యం మనం. మళ్ళా దాని గురించి ఏదో ఒక వారం తర్వాత మళ్ళా మనకి జ్ఞాపకమొస్తే అది అవసరం ఉన్నదనుకో అప్పుడు మళ్ళా ప్రార్థన చేస్తాం కూర్చొని. ప్రభా నాకు ఇది కావాలి, అది కావాలి ప్రభా నాకు ఎప్పుడు ఇస్తావా అని. కానీ, కానీ ఈ రిస్పా యొక్క తల్లి తన బిడ్డల కోసము 5, 6 నెలలు రాత్రింబగళ్ళు తన బిడ్డల యొక్క శవాలని కాపాడుకుంటూ ఏ ఏ హాని జరగకుండా తన బిడ్డల యొక్క శవాలకి వర్షము కురిసేంత వరకు దేవుని కనికరం ఆమె మీద దిగి వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ చూడండి కన్న బిడ్డలు చనిపోయి తల్లి ముందర కూర్చొని 5, 6 నెలలంటే ఆమె ఎంత కన్నీరు కార్చుండొచ్చు ఆ బిడ్డల కోసం. అది అండి తల్లి ప్రేమంటే. ఆ ప్రేమ ఆ ప్రేమను పొందుకోవాలంటే మనము సరిపోం. తల్లి తండ్రులకి మనం లోబడి జీవించే వారి విధముగా ఉన్నాం. తల్లి తండ్రిని మనం గౌరవించే వారి విధముగా బ్రతుకుదాం. వాళ్ళ ప్రార్థన వల్లనే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. మనం ఎన్ని వాళ్ళకి హాని చేసినా, ఎంత మనము వాళ్ళని ఇబ్బంది పెట్టినా, కానీ వాళ్ళు మాత్రం నా బిడ్డలు ఎక్కడున్నా చల్లగా ఉండాలి. ఎక్కడున్నా మంచిగా ఉండాలి. ప్రభు నా బిడ్డలను కాపాడు. నా బిడ్డలు ఈ పరిస్థితుల్లో ఉన్నారయ్యా. ఈ అవసరతలతో నా బిడ్డలు కలిగి ఉన్నారయ్యా. తీర్చు ప్రభు అని తల్లి ప్రతి దినము తన కోసము ప్రార్థించుకుంటదో లేదో తెలీదు కానీ, కానీ బిడ్డల కోసము కుటుంబాన్ని కోసం మాత్రం తల్లి అంత భారముతో ఆ దేవుని సన్నిధానములో మొరపెడుతూ ఉంది. రిస్పా లాంటి తల్లులు ఎందరికో ఉన్నారు. ఎంతమందో ఉన్నారు. వాళ్ళందరూ నేను అనుకుంటాను ఈ అంశము నేను కానీ దేవుని సన్నిధానములో మోకరించి ప్రార్థన చేసేవారుగా ఉంటారా? ఉండరు. అలాంటి అవకాశం నాకు లేదు. ప్రభు ఎందరికో అలాంటి కల్పించినప్పటికీ కూడా తల్లిదండ్రుల మాట వినకుండా, తల్లి మాట వినకుండా, తల్లి మీద అరవడము, లేదంటే తల్లిని అనేకమైన మాటలు అనడము, ఇవన్నీ మనకు ఆశీర్వాదకరం కాదండి. ఎప్పుడైతే తల్లిదండ్రులకు మనం లోబడి జీవిస్తామో, వాళ్ళని గౌరవిస్తామో, అప్పుడే మనము వాళ్ళు ఒక మాట అంటే చాలు ఆశీర్వదింపబడిపోతాం. కనుక రిస్పా లాంటి తల్లి యొక్క స్వభావం ఈ రాత్రికాల సమయంలో ఏ విధంగా ఉందో మనం చూసుకున్నాం. అలాంటి ప్రార్థన మన జీవితంలో ఉండాలి. ఓపిక కలిగి ప్రార్థించాలి. కనుక 5 నెలలు, 6 నెలలు ఆమె తన బిడ్డల యొక్క ఆహ్, ఆహ్, తన శవాలు గౌరవప్రదముగా సమాధి చేయబడాలని ఆమె ఎంతగానో ప్రయత్నించిందో, ఎంతగానో కన్నీరు కార్చిందో, దేవుని కనికరం ఆమె మీద దిగేంత వరకు ఎదురు చూసిందండి. ఈ ఒక్క మాట చాలు మనం బ్రతకడానికి. ఎదురు చూడాలి దేవుని సన్నిధానంలో.
ఎదురు చూడాలి. మనకు కావలసిన అవసరతలు మన జీవితంలో జరగాలంటే ప్రభు సన్నిధానంలో మనం మోకరించి ఎదురు చూడాలి. ప్రార్థన చేయాలి. ఆయన కనికరము, ఆయన సమాధానము మన మీదకి దిగేంత వరకు ఎదురు చూడాలి. చూస్తున్నామా ఈరోజు? ఒకవేళ అలాంటి సా చూపు మనలో లేకపోతే ప్రభు అంటున్నాడు, "నా కనికరము నీ మీదకి దిగి వచ్చేంత వరకు నువ్వు ప్రార్థన చెయ్యి" అంటున్నాడు. కనుక ఈ రాత్రి కాల సమయంలో మనము గమనించుకున్నట్లయితే ఆమె, ఆమె ప్రార్థన వల్ల ఒక రాజు యొక్క హృదయాన్ని కదిలించబడ్డది. ఒక రాజ్యం యొక్క కరువు తొలగించబడ్డది. కనుక ప్రార్థనలో అంత శక్తి ఉంది. చూడండి ఆహ్, ఆ కార్యము జరిగించింది ఎవరి వల్ల? ఒక స్త్రీ వల్ల. కనుక ప్రార్థనా పరులుగా మనం జీవిద్దాం. హ్మ్. దేవుని సన్నిధానములో మనము ముందుకు సాగదాం. ఇలాగా రిస్పా గొంతుకెత్తి కేకలు వేయలేదు కానీ, ఆమె నిశ్శబ్దమైన పట్టుదల ఆకాశమంత ఎత్తుకు వినిపించింది. దేవుని బిడ్డలు కొన్నిసార్లు మాటలతో కాకుండా, క్రియలతో కార్యాలు సాధించాలి అని చెప్పడానికి రిస్పా జీవితము ఒక గొప్ప ఆధ్యాత్మిక ఒక అంశముగాను లేదంటే పాఠంగా ఉందిక్కడ. కనుక మనమందరం సరిచేసుకుందాం, సాగిపోదాం. ఆ నిత్యమైన గమ్యాన్ని చేరే వరకు అట్టి కృప, ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు ఈ మాటల్ని దీవించునుగాక. ఆమేన్.